వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 13వ సంకీర్తన 33వ చరణం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. మరొకసారి దావీదు భక్తుని జీవితంలో నుండి దావీదు పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలన్నింటినీ, మనందరి పట్ల దేవుడు కలిగి ఉంటున్న ప్రణాళికలన్నింటిని బట్టి దావీదు ఉపమాన రీతిగా చెప్తున్న మాటల్లో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలను మనం గ్రహించాలి. నెంబర్ 1, ఎంపవర్డ్ బై గాడ్, దేవుని చేత శక్తివంతం చేయబడుట. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన నా కాళ్లను జింక కాళ్ల వలె చేయుచున్నాడు. ఆయన మనకు బలాన్ని ఇచ్చేవాడు, శక్తినిచ్చేవాడు, అన్నిటినీ సమకూర్చేవాడు. జింక కాళ్ళని ఆ కాళ్ల వలె జింకకు తయారు చేసింది దేవుడు. ప్రతి జంతువుకి, ప్రతి పశువుకి దానికి తగినట్లుగా వాటి శరీర సౌష్ఠవాన్ని, నిర్మాణాన్నింటినీ దేవుడు కలగజేస్తూ వచ్చాడు. అవి ఎత్తైన స్థలముల్లో నిలబడాలన్నా వాటికి శక్తివంతమైన కాళ్ళని, ఫ్లెక్సిబుల్గా ఉండే కాళ్ళని, అలాగే దేవుని పైన ఆధారపడిన దేవుడు మనకి కావలసిన వాటిలన్నిటినీ మన శరీర సౌష్ఠవంలో దేవుడు ఇచ్చాడు. బలం ఇచ్చింది ఆయనే, జ్ఞానాన్ని ఇచ్చేది ఆయనే, సమస్తాన్ని ఇచ్చేది ఆయనే. కొన్నిసార్లు ఆయన ఇచ్చిన శక్తిని, ఆయన ఇచ్చిన బలాన్ని, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని ఆయనకు వ్యతిరేకంగా వాడటం కూడా మానవుని అవిధేయతకు కారణంగా కనిపిస్తూ ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలివేటెడ్ అబౌవ్ స్ట్రగుల్స్, పోరాటాలకు అతీతంగా పైగా దేవుడు మనల్ని నిలిపేవాడు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎత్తైన స్థలముల మీద అన్న మాట రాయబడతా ఉంది. దేవుడు ఆ ఎత్తైన స్థలముల వరకు జింకను ఎందుకు తీసుకెళ్ళాడు అని మనం ఆలోచన చేస్తే, దానిని తరుముతున్న సింహాల నుండి కానీ, క్రూర మృగాల నుండి కానీ, దానిని తరుముతున్న భయాలు, వైఫల్యాల నుండి కానీ, అది పైకి ఎక్కటానికి కావలసిన సామర్థ్యాన్ని, కావలసిన కాళ్లను నిర్మాణకుడిగా దేవుడే ఉన్నాడు. మన వైఫల్యాలకు దూరంగా, మన భయాలకు దూరంగా దేవుడు మనల్ని వాటిలన్నిటికీ అతీతంగా పైన నిలిపేవాడు. పైన నిలపటంలో 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, దూరంగా ఉండే మనము మన కింద ఉన్న పరిస్థితులన్నిటినీ చక్కగా చూడగలము, కాబట్టి వాటి నుండి మనం దూరంగా వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. రెండోది, మనము వీటిలన్నిటికన్నా పైన ఉన్నాము. ఆ వైఫల్యాలే కానీ, భయాలే కానీ, బాధలే కానీ, శ్రమలే కానీ, ఇరుకులే కానీ, ఇవన్నీ ఉన్నప్పటికీ వాటికి పైన దేవుడు మనల్ని నిలుపుతున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్విప్డ్ ఫర్ ద క్లైమ్, ఎక్కటానికి సంసిద్ధము. ఈ మాటలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నిలుపుచున్నాడు అన్న మాట, అది జింక తనంతట తాను వెళ్ళి నిలబడట్లేదు, కానీ దేవుడే నిలుపుచున్నాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అది రాతి మార్గాల్లో, కొండ ప్రాంతాల్లో, పర్వత శ్రేణులపైన నిలబడటానికి కావలసిన వాటిలన్నిటినీ దేవుడు సమకూర్చాడు గనుక అక్కడ నిలపగలడు. అది మన శక్తి మీద ఆధారపడి లేదు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ, ఎస్టాబ్లిష్డ్ ఇన్ స్టెబిలిటీ, స్థిరత్వములో స్థాపించబడినది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అస్థిరమైన సమయాల్లో, భయం గొలుపుతున్న పరిస్థితుల్లో మనం జారి పడిపోకుండా మన కాళ్ళకి ఆ ఏర్పాట్లన్నిటినీ దేవుడే చేశాడు. నీకున్న పరిస్థితులన్నింటిలో, వైఫల్యాలన్నింటిలో నువ్వు పడిపోకుండా నిన్ను నిలబడటానికి పరిశుద్ధాత్మ శక్తిని ఆధారంగా ఇచ్చాడు అన్న సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, జింక కాళ్ళ వలె మా కాళ్ళను కూడా మీరు తయారు చేసి నీ సేవలో, పరిచర్యలో మమ్మల్ని వాడుకొని మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.